జగన్ పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉందండి. పథకాలు అందరికీ చేరుతున్నాయి. అన్ని పథకాలు బాగానే అందుతున్నాయి. జగన్ పరిపాలన బ్రహ్మాండం. పథకాలు మొత్తం వాళ్ళ పార్టీ నేతలకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి ఆరోపిస్తున్నారు ప్రతిపక్షాలు. వాళ్ళ పార్టీ నేతలకు వెళ్ళిపోతున్నాయా? ఏమి వెళ్ళిపోతున్నాయి? పథకాలు జగన్ పార్టీ వాళ్ళకి వెళ్తున్నాయి, తెలుగుదేశం వాళ్ళకి వెళ్తలేదు అంటున్నారు. చాలా తప్పు అది, చాలా తప్పు. అందరికి సమానంగా వస్తున్నాయి. అయ్యేపు వెళ్తున్నాయి, ఇయ్యేపు వెళ్తున్నాయి. ఏం లేదు. ఎవడండి చిన్న కొడుకు నా మటుకు నేనే ఆ మహానీయుడు లేకపోతే బతకలేను. ఇలా ఎంతమంది ఉన్నారో నాకు ఇలాగా ఎందుకు అనుకోవడం మహాపాపం. ఆ మహానీయుడికి అయ్యకపోతే పాపం వెళ్ళిపోతారు నా ఉద్దేశం. ఎందుకు వేయకూడదు? పరిపాలన బాగున్నప్పుడు మన సక్రమంగా జరుపుతున్నప్పుడు ఇదివరకు ఏం చేసేవారు? ఏదైనా కావాలంటే అక్కడ పైన ప్యాస్ అవుతుంటే పట్టుకొచ్చి సగం వాళ్ళు తప్పడం సగం ఇల్లు తప్పడం చక్కరగా ఇళ్ళకి వస్తున్నాయి. బియ్యం ఇంటికి వచ్చి ఇస్తున్నారు, బియ్యం ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఇంకేం కావాలండి? అందులో లోటు ఏమైనా ఉందా? ఏమీ లోటు లేదు. చాలా బాగుంది. మరి ఈ మహనీయుడిని మరి ఏం చేస్తారు? ప్రజలు 110 మంది అడుగుతున్నారు. అరుపు అరడమే. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. గతంలో పింఛను పనితీరు ఎలా ఉందండి? గతంలో పింఛనియా ఎక్కడో కూకుండేవారు అక్కడికి వెళ్ళేవాడు. ఇవ్వాలి కాదు, రేపు రండి. రేపు వెళ్ళడమే. మీరు ఏం చేస్తాం? కూర్చుండేవారండి. అందులో ఏంటండి ఎవడంటాడండి? అన్నాకి పట్టుకొచ్చి పడుకున్నామని లేకపోతే డబ్బులు ఇస్తున్నారు, పడుకున్నామని లేకపోతే బియ్యం ఇస్తున్నారు. ఏం కావాలి? బియ్యం ఇస్తున్నారు కదా. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగానా? ఎవరికి లోటు లేదు. చక్కగా పరిపాలిస్తున్నాడు, మంచిగా పోతున్నాడు. ఏం కావాలి ఇంకా? కొంతమంది ఏదో అంటుంటారు, ఏదో 110 మంది అయ్యో బుయ్యో అయ్యో మా పార్టీ అని ఏడుతున్నారు. ఎందుకు? సుఖం ఏంటండి? మా పార్టీ అన్నంతట్లో అయిపోతుందా? ఇంతకుముందు 151 సీటు వచ్చింది. చంద్రబాబుకి 23 ఎన్నో వచ్చాయి. ఆ గ్లాసు ఉంది కదా, ఆయనకు ఒకటి వచ్చింది. మొత్తం 175 సరిపోయాయి. అలాగా ఏంటమ్మా? ఇప్పుడు మామూలుగా గ్యారంటీగా నీకు 151కి పైన వస్తాయి కానీ కింద రావు. ఆడవాళ్ళు ఎక్కువ వేస్తారు. పరిపాలన బాగుంటుంది. జగన్ గారి పరిపాలన సూపర్గా ఉంది. మళ్ళీ సీఎం అవుతారండి. అన్ని పథకాలు బాగా పెట్టారు. పథకాలన్నీ అన్ని జాగ్రత్తగా చేస్తున్నారండి. జగన్ గారి పరిపాలన చాలా బాగుంది సార్, చాలా బాగుంది. మా ఎమ్మెల్యే గారు కూడా చాలా బాగా చేస్తున్నారు. ఆయన అమలుపరిచిన పథకాలన్నీ కూడా చాలా యక్షంగా చేస్తున్నారు. అందరికీ కూడా అతను పెట్టిన పథకం ప్రతిదీ అందుతుంది. అందరూ కూడా ఎవరికాడికి వెళ్ళకంటే అకౌంట్లో ఇప్పుడు నేరుగా పడిపోతుంది. చాలా బాగుంది. అతను ఉండవలసిందే, అతను చేయవలసిందే. అతనికి మేము మళ్ళీ కంపల్సరీగా ఓట్లు వేస్తాం. పథకాలు మరి ఓన్లీ వాళ్ళ పార్టీ నేతల వరకే చేరుతున్నాయని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అవి ఏమి ఉండవు సార్. అవి ఏదో చెప్తే ప్రతిపక్షాలు చెప్పడానికి కారణం ఏముందంటే ఏదో వాళ్ళ మీద దింగి మీద ఏదో చెప్తారు. మేము తీసుకుంటున్నాం, మేము తింటున్నాము. అయినా శుద్ధ వేస్ట్. చాలా బాగుంది, చాలా ఇదిగా బాగుంది. మాకైతే చాలా నప్పింది జగన్ గారి పరిపాలన. జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన సూపర్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. అంతే. ఇంకా అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా అన్ని పనులు చేస్తున్నారు కదా, అన్నీ బాగున్నాయి. అంతే. పథకాలు అందరికీ చేరుతున్నాయి. అందరికి ఇస్తున్నారు పథకాలు. మా పింఛన్ ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు కేవలం వాళ్ళ పార్టీ నేతల వరకే పథకాలు చేరుతున్నాయని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఏమో ఈ పథకాలు బాగున్నాయి, మంచిగా వైఎస్ఆర్ పార్టీ బాగుంది. అంతే. జగన్ పరిపాలన ఎలా ఉందండి? జగన్ పరిపాలన మా ఊరికైతే బాగానే ఉందండి. ఒక హాస్పిటల్ కట్టించాడండి, ఇదండి సత్యాలు కట్టించాడండి. మా ఊరికి బాగానే చేస్తున్నాడు. మరి ఉన్న ఊళ్ళు ఏమో మాకు తెలియదు కానీ మా ఊరికి బాగానే పని అవుతుందండి. పథకాలు అందరికీ చేరుతున్నాయండి. ఏం పథకాలు చేస్తున్నాయండి? అన్నీ చేస్తున్నాయండి. జగన్ పరిపాలన అన్నీ బాగా చేస్తున్నారండి. దేనికి లోటు లేదు. జగన్ వచ్చిన కాంచి బాగా చేస్తున్నారు. ఎవరికి లోటు లేదు. కాలు మీద కాలేజీకి తింటున్నారు అందరూ. ఎవరిది ఏం పని లేదు. జగన్ ఏం మోసం చేయలేదు. అందరికీ బాగా పెడుతున్నాడు. ఉన్న వాళ్ళకి అందరికీ పెడుతున్నారు. అదండి. పథకాలు అందరికీ చేరుతున్నాయి. అందరికీ చేస్తున్నాయండి. అమ్మ ఒడి పడుతుంది, 18 సంవత్సరాలు పడుతుంది, రైతు పథకం పడుతుంది. లోటు ఏం లేదు.
మళ్ళీ రేపు జనవరి పట్టుకి 3,000 పడిపోతాయి అందరికీ. జగన్ నాయకులు అంటున్నారు పథకాలు మొత్తం పచ్చి నాయకులు అంటారు, వాళ్ళు తిన్న కూడా ప్రతి ఎదవ అలాగ అంటాడండి. ప్రతి కూడా అలాగ అంటాడు. తిన్న ఎదవ ఎవడో చేయడు. తింటా అంటారే అతను అంటా అంటారు. జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన సూపర్ అండి, బ్రహ్మాండంగా చేశాడు. అమ్మఒడి కానీ 19 సంవత్సరాలు 18,000 కానీ పిల్లలకు కానీ చాలా బాగా చేసాడండి. మళ్ళీ వచ్చి నెక్స్ట్ కూడా మళ్ళీ సీఎం కూడా జగన్ గారి పరిపాలన సూపర్ అండి. మా ఊరికి మా నానిబాబు గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ బ్రహ్మాండంగా పరిపాలన చేశారండి. ఏం పర్లేదండి. జగన్ గురించి కానీ ఏంటంటే జనసేన పార్టీలు ఈ పార్టీలు ఆ పార్టీలు అలాంటిది ఏమి లేదండి. మళ్ళీ నెక్స్ట్ సీఎం జగన్ గారేనండి. జగన్ వచ్చిన కాడ అనేసి ప్రతి ఊరు కూడా బ్రహ్మాండంగా ఉన్నదండి. పథకాలు వాళ్ళ పార్టీ నేతలకే చేరుతున్నాయని చెప్పేసి ఆరోపిస్తున్నారు. తిన్నవాళ్ళు అలాగంటున్నారండి. తిన్నవాళ్ళు ఏమో మాకు పెట్టలేదు అంటున్నారు. ప్రతి నాయకుడికి కూడా జగన్ గారి ప్రతి వారికి కూడా అంతుందండి. అందులో మాత్రం తిరగలేదండి. ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదండి. ప్రతి పార్టీ ఆ పార్టీ ఫీలింగే లేదండి. ప్రతి ఒళ్ళకి కూడా అందుతుంది. జగన్ పరిపాలన ఏ క్లాస్ ఇంకా దానికి తెలియలేదు. ఆయన అన్నవాడికి కాలేజ్ అయిపోయి పడిపోద్ది. ఆయన ఏమన్నాడు తెలుసా, తెల్లగట నేను సీట్లు పెట్టాను, పెడితే ఏమన్నాడు తెలుసా, నాకు ఓటు వేసినట్టుకి ఓటు వేయడానికి కూడా చూస్తాను అని చెప్పాడు. ఇంకా అంతకన్నా ఏం చెప్పను అంతే. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. అంటే ఏ విధంగా బాగుందంటారు? అన్నీ కూడా ఇంటికి తెచ్చిస్తున్నారండి. మనం ఎక్కడికి పైకి వెళ్ళి అవకాశం కట్టలేదు, అన్నీ ఇస్తున్నారు. మామూలు రైతు భరోసా కూడా ఇస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు. ఇట్నే జగన్ పరిపాలన బాగానే ఉందండి. అంటే ఏ విధంగా బాగుందంటారు? అన్ని సౌకర్యాలు బాగానే చేస్తున్నాడు. టీడీపీ లాగా లేదు. టీడీపీలో వచ్చినవన్నీ కార్యకర్తలు చెడ తీసేసేవారు. వాడు అది కట్టేవాడు కాదు. ఇప్పుడు బాగానే ఉంది. పథకాలు అందరికీ చేరుతున్నాయా? చేరుతున్నాయి. పథకాలు ఒకే పార్టీ వాళ్ళకి చేరుతున్నాయని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీని గురించి ఏమంటారు? ఎవరికి వచ్చేది ఆ డైలెట్ తీసేసుకుంటున్నాడు, మధ్యలో పెట్టలేదు. అది జగన్ పరిపాలన బాగుందండి. పెన్షన్ వస్తుంది, వచ్చే వాళ్ళకి అన్నీ ముడుతున్నాయి. ముట్టని వాళ్ళకి అయితే ముట్టకుండా ఉంటాయి. ఎందుకంటే మనం ఉన్నది మనం జరిగింది చెప్పాలి కదా. మాకైతే పెన్షన్ వస్తుంది, ఇది చేస్తుంది. కొంతమంది వయసు ఉన్నవాళ్ళు కొంతమంది ఇది అవుతున్నారు, కొంతమందికి వస్తుంది. కొంతమంది పరిపాలన అయితే బాగుంది. పిల్లలు చదువుతున్నాడు, తర్వాత పెన్షన్ ఇచ్చేవాళ్ళకి అందరికీ అవిటులు కన్న వాళ్ళకి ఇస్తున్నాడు. పథకాలు అందరికీ చేరుతున్నాయి. కొంతమంది ఎవరో ఉంటారు కదండి, ఎవరో ఉన్న వాళ్ళకి కొంత అందుతాయి. అంటే వయసు తేడా వచ్చిన వాళ్ళు కొంత డిఫరెన్స్ పెడుతూ ఉంటారు కదా, ఇంకా అలాంటివి దిగడిపోయి ఉంటాయి. ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారంటే పథకాలు ఒకే పార్టీ నేతలు చెందుతున్నాయని. లేదు, అలాగనకూడదు. ప్రతిపక్ష నాయకులు వీళ్ళు కనుకంటే ప్రతి వాళ్ళకి కూడా పథకాలు ప్రతి వాళ్ళకి ఇచ్చారు. అంతేగాని ప్రతిపక్షం రకరకాల ఎవరైనా అంటారు, వీళ్ళు అంటారు. మనం అందులో ఉంటాం ఇందులో ఉంటామని మనం అనుకోవాలి. తిన్న జరిగిందే చెప్పుకోవాలి తప్ప కానీ మనం ఇంకో రకంగా చెప్పడానికి బాగుంది. చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు. చూడండి, చంద్రబాబు నాయుడు ఛాన్స్ ఇవ్వాలంటే అంతకుముందు ఛాన్స్ మరి ఎన్ని సంవత్సరాలు 9 సంవత్సరాలు చేశాడు. ఏమో రామకృష్ణ లేకపోతే చంద్రబాబు నాయుడు చేసినామో. ఏమో రామకృష్ణ చెప్పిన వల్ల చంద్రబాబు నాయుడు కింద దొక్కారు. లేకపోతే స్పీకర్ కింద ఆయన నుండి అన్నీ చేసుకొచ్చాడు. ఇన్నాళ్ళు బట్టి చేయనప్పుడు ఇవాళ అవకాశం ఇచ్చాను. ముందు ఏం చేశాడు, ఇంకా అవకాశం చేస్తాడు.